Hello and hi friends, welcome back to Krishna's tutorials. Important legal maxim part 27 కి స్వాగతం. సో అంతకంటే ముందు మీకు ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ చెప్తాను. సో అకాడమీ యాప్లో February 27 3 PM-కి 60 minutesతో 50 questions మీకు టైం ఇస్తారు. సో ఇట్ ఈస్ ఏ క్లాట్ కాంబాట్. సో యువర్ ఛాన్స్ టు విన్ స్కాలర్షిప్స్ ఫ్రమ్ ఎ పూల్ ఆఫ్ 1 crore plus. సో ఫస్ట్ టు థర్డ్ ర్యాంకర్ విల్ గెట్ 100% స్కాలర్షిప్. అంటే మీరు కోర్స్లో ఎన్రోల్ అయితే మీరు నయా పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ విన్ ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ ర్యాంక్, సో 75% స్కాలర్షిప్ ఆన్ ర్యాంక్ 4 to 10 and 50% స్కాలర్షిప్ ఆన్ ర్యాంక్ 11 to 50 and 25% స్కాలర్షిప్ ఫర్ ర్యాంకర్స్ బిట్వీన్ 51 to 100. సో and also you will get Google Mini, JBL headphones, both smartwatch, Amazon vouchers as mentioned here. So use my code GKK10 to enroll it now. So link will be given in the description box. So this exam is going to be not very tougher, like even students preparing for other law entrance exams like law set, ALET etc. can also attend this exam. So andaru kuda attend avvandi. So let's crack NLSAT is a 3 months batch course for NLSIU starting on February 21, 2022. So Mighty Legal Crash Course is a all state law entrance batch 2022. So law set, DU, LLB etc. అన్ని ఎగ్జామ్లకు కలిపి ఈ బ్యాచ్ అనమాట. సో ఈవెన్ లా సెట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఎన్రోల్ అవ్వచ్చు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది February 23 స్టార్ట్ అవుతుంది. సో రైట్ సైడ్ కోర్సుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ చూడొచ్చు. ర్యాంక్ బూస్టర్స్ ఈజ్ 3 months బ్యాచ్ కోర్స్ ఫర్ క్లాట్ 2022 aspirants and these are the important features of the course. Let's Crack CLAT is an excellence batch for CLAT 2023 aspirants. February 18, 2022 రోజు లాంచ్ చేయడం జరిగింది ఇన్ హిందీ ప్లస్ ఇంగ్లీష్. డ్యూరేషన్ ఈజ్ 1 year. సో క్లాట్ ఐకానిక్ ప్రోగ్రామ్ అండ్ క్లాట్ ప్లస్ ప్రోగ్రామ్ అని 2 ఉంటాయి. సో ఐకానిక్ ప్రోగ్రామ్లో అడిషనల్గా 3 అడ్వాంటేజెస్ ఉంటాయి. 1-to-1 లైవ్ మెంటర్షిప్, లైవ్ డౌట్ సాల్వింగ్, రేజ్ ఏ హ్యాండ్ అండ్ no doubt is silly with 1-to-1 live mentorship program. So compare rates and use my code GKK10 to get 10% discount instantly. So 131 important legal maxim, quantum merit. So what one has earned or the amount he deserves. సో ఇక్కడ ఎస్పెషల్గా మనకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోని సెక్షన్ 70ని మనం దీనికి రిలేట్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అనేది ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు కొన్ని సర్వీసులు చేశాను. సో నాట్ గ్రాటిట్యూడ్గా మీకు చేయలేదు, గ్రాటిట్యూస్లీ చేయలేదు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద సర్వీసెస్ డన్ టు యూ. సో ఇక్కడ ఏ అండ్ బి ఉన్నారనుకోండి. సో ఏ బికి కొన్ని సర్వీసెస్ చేశారు బై ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్ లైక్ సమ్ అమౌంట్ ఆర్ సమ్ ప్రాపర్టీ ఎట్సెట్రా. బట్ బి ఏం చేశాడు, ఏకి ఎటువంటి ప్రాపర్టీ, మనీ ఆర్ సంథింగ్ ఏది ఇవ్వలేదు. సో ఇక్కడ ఏ కెన్ ఫైల్ ఎ స్యూట్ బేస్డ్ ఆన్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్వాంటమ్ మెరిట్. సో ద అమౌంట్ హీ డిజర్వ్స్. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ బి ఇద్దరు ఉన్నారనుకోండి. సో ఇక్కడ ఏ అనే పర్సను సింగర్ అనుకోండి. సో బి అనే పర్సను ఒక ఆల్బమ్ తయారు చేస్తున్నాడు. సో ఏ ద్వారా ఒక 10 పాటలు పాడించుకోవాలనుకొని మాట్లాడుకున్నాడు ఏతోని. సో ఏ ఒక 2 songs అయితే పాడాడు. తర్వాత బి ఏం చేశాడు, తన యొక్క షాప్ని మూసేసుకొని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏ కెన్ ఫైల్ సూట్ ఫర్ క్వాంటమ్ మెరిటమ్ ఫర్ ద సాంగ్స్ హీ హ్యాస్ సంగ్, దట్ ఈస్ 2 songs. సో ఇది కూడా దీని కిందకే వస్తుంది. సో బేసికల్గా ద అమౌంట్ హీ డిజర్వ్స్ అంటే ఇక్కడ సర్వీస్ చేసిన వ్యక్తికి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది రావడానికి మనం కోర్టులో క్వాంటమ్ మెరిట్ అనే ప్రిన్సిపల్ మీద ఆర్గ్యూ చేయొచ్చు అనమాట. దెన్ క్వాసి ఫేసిట్ పర్ అలియం ఫాసిట్ పర్ సే, హీ హూ యాక్ట్స్ త్రో అనదర్ యాక్ట్స్ హిమ్సెల్ఫ్. సో డైరెక్ట్గా మనం వైకేరియస్ లయబిలిటీని దీనికి రిలేట్ చేసుకోవచ్చు. వైకేరియస్ లయబిలిటీ అంటే సో పనివాడు చేసిన తప్పిదానికి యజమానిని మనం లయబుల్ చేస్తామన్నమాట. సో బట్ ఆ యొక్క పనివాడు, సో ఆ యొక్క ఎంప్లాయీ ఆ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో, అదేవిధంగా ఆ స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆ తప్పు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డ్రైవర్ని నియమించుకున్నారు. సో మీ డ్రైవరు మిమ్మల్ని ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు. సో ఆ తీసుకెళ్లే క్రమంలో అతను ఒక
ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని గుద్దేశాడు. సో అప్పుడు ఆ ఫుట్పాత్ మీద గాయపడిన వ్యక్తి కేస్ ఫైల్ చేయాలంటే డ్రైవర్ మీద చేయకూడదు, మీ మీద చేయాలి. బికాజ్ యు ఆర్ ద ఎంప్లాయర్ అండ్ అతను డ్రైవింగ్ చేసేది మీకోసం కాబట్టి. నెక్స్ట్ 133 క్విడ్ ప్రో కో సంథింగ్ ఫర్ సంథింగ్ ఆర్ వాట్ ఫర్ వాట్ అనే మీనింగ్ వస్తుంది. టిట్ ఫర్ ట్యాట్ అంటాం కదా జనరల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయర్ ఉన్నాడు. సో తన యొక్క ఎంప్లాయీని పిలిచి, సో మీరు నాతోని డిన్నర్కి వస్తే లేదా మీరు నాకు ఒక హగ్ ఇస్తే నేను మీ యొక్క శాలరీని హైక్ చేస్తానని చెప్పాడు అనుకోండి, దెన్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ క్విడ్ ప్రో కో సంథింగ్ ఫర్ సంథింగ్. సో జనరల్గా ఇన్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో సెక్షువల్ అబ్యూసెస్ జరుగుతుంటాయి క్విడ్ ప్రో క్వో బేసిస్ మీద. దెన్ క్వియా టైమెట్ ప్రొటెక్టివ్ జస్టిస్ ఫర్ ఫ్రీయర్. సో ఇట్ ఈజ్ అన్ యాక్షన్ బ్రాట్ టు ప్రివెంట్ ఎ రాంగ్ దట్ ఈస్ అప్రహెండెడ్. సో ఒక రాంగ్ జరుగుతుంది, ఓకే, ఆ హెచ్చరిక అయితే వచ్చింది, ఇంకా జరగలేదు తప్పు, బట్ అది జరగకుండా ఉండడానికి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, దెన్ దట్ ఈస్ క్వియా టైమెట్. దెన్ రేషియో డెసిడెంటీ ప్రిన్సిపల్ ఆర్ రీజన్ అండర్లయింగ్ ఏ డెసిషన్. సో కోర్టు ఇచ్చిన తీర్పు, ఆ వర్డిక్ట్ ఏ ప్రిన్సిపల్ ఆర్ ఏ రీజన్ బేస్ మీద ఇచ్చింది అనేదే రేషియో డెసిడెంటీ. సో కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో యూ కెన్ ఫైండ్ రేషియో డెసిడెంటీ అండ్ యూ కెన్ ఆల్సో ఫైండ్ ఒబైటర్ డిక్టమ్. ఓకే, అది దానికి ఎటువంటి ప్రిసిడెంట్గా వాల్యూ అయితే ఉండదు, బట్ రేషియో డెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద జడ్జిమెంట్ బికాజ్ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆర్ రీజన్ based on which the judgment is given by the honorable court. సో రేషియో డెసిడెంటీ అంటే ప్రిన్సిపల్ ఆర్ రీజన్, ఏ ఒక్క ప్రిన్సిపల్ ఏ లాని ఆధారంగా చేసుకొని ఆ తీర్పుని ఇచ్చారు అనేది రేషియో డెసిడెంటీ. బట్ ఒబైటర్ డిక్టమ్ అనేది అది జడ్జి యొక్క ఓన్ ఒపీనియన్ అనమాట, పర్సనల్ ఒపీనియను. సో దానికి ఎటువంటి ప్రిసిడెంట్గా మనం అభివర్ణించము. So that's all in this video guys. If you have any doubts and if you want to suggest anything, let me know in the comment section. And that's all. Thank you so much. Have a nice day.